guys, Sushma here. Welcome back to Mumbai Billa YouTube channel. In this video, Bitcoin and Bitcoin ETF ki madhya unnatuvanti differences ni, viti meanings ni, also most awaited Indians Bitcoin ETF lo ela invest cheyali. Naaku telisina oka route undi, aa route ni meeku cheppali ani anukuntunnanu kabatti let's begin the crypto show. ఫస్ట్ బిట్కాయిన్ కి బిట్కాయిన్ ఈటీఎఫ్ కి మధ్య ఉన్న తేడాలు తెలుసుకునే ముందు దాని అర్థాలు తెలుసుకోవాలి. సో బిట్కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. 2009లో ఊరు పేరు తెలియని గుర్తు తెలియని వ్యక్తి అయినటువంటి సతోషి నకమాటో కనిపెట్టాడని ప్రపంచం అంతా అనుకుంటుంది కాబట్టి మనము అనుకుందాము. బిట్కాయిన్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ప్రోడక్ట్. ఇది లేయర్ 1 బ్లాక్ చైన్ నెట్వర్క్ ని యూజ్ చేసి పనిచేస్తుంది. మిడిల్ మెన్ ని బ్యాంక్స్ ని ఎలిమినేట్ చేయడం కోసం ఇది పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ ని చేస్తుంది. సో ఇప్పుడు బిట్కాయిన్ ఈటీఎఫ్ గురించి తెలుసుకుందాం. బిట్కాయిన్ ఈటీఎఫ్ అనేది ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయకుండా ఇండైరెక్ట్గా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రోకరేజ్ ఫర్మ్స్ని లీగల్గా వాడి. సో బిట్కాయిన్ ఈటీఎఫ్ అంటే ఇండైరెక్ట్ బిట్కాయిన్ అని మీకు అర్థం అవ్వాలి. సో బిట్కాయిన్ ప్రైస్ పెరిగితే ఈటీఎఫ్ ప్రైస్ పెరుగుతుంది, తగ్గితే ఈటీఎఫ్ ప్రైస్ కూడా తగ్గుతుంది. January 10th బిట్కాయిన్ ఈటీఎఫ్ న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి ఒక్కరోజు ట్రేడింగ్ వాల్యూ ఎంత అయింది అని తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంటుంది. సో దాని వాల్యూ $4.8 బిలియన్ ఉందన్నమాట. సో ఈ బిట్కాయిన్ ఈటీఎఫ్ అనేది త్వరలోనే నాస్డాక్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, చికాగో బోర్డ్ ఆప్షన్స్ ఎక్స్చేంజ్ వీటిలో లిస్ట్ అవ్వబోతుంది. ఇది బిట్కాయిన్ గురించి, బిట్కాయిన్ ఈటీఎఫ్ గురించి తెలుసుకోవాల్సిన బేసిక్స్. ఇప్పుడు తెలుసుకుందాం బిట్కాయిన్ కి బిట్కాయిన్ ఈటీఎఫ్ కి మధ్య ఉన్నటువంటి తేడా. ఫస్ట్ వన్ వచ్చేసి ఓనర్షిప్. మీరు బిట్కాయిన్ ని కొన్నట్టయితే డైరెక్ట్గా బిట్కాయిన్ మీ దగ్గర ఉంటుంది. ఇది ఒక డిజిటల్ టోకెన్ కాబట్టి మీరు డిజిటల్ వాలెట్స్లో సేవ్ చేసుకోవచ్చు. అదే ఈటీఎఫ్ కొన్నట్టయితే మీరు బిట్కాయిన్ ని కొన్నామన్న భ్రమలో బిట్కాయిన్ ఈటీఎఫ్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఓనర్షిప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదనమాట. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ. బిట్కాయిన్ కనుక కొన్నట్టయితే మీరు సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ద్వారా మీరు ఎవరికైనా పంపించుకోవచ్చు. అమెరికాలో ఉన్న వాళ్ళకి పంపించుకోవచ్చు, అనకాపల్లిలో ఉన్న వాళ్ళకి కూడా పంపించుకోవచ్చు అనమాట. సో మీరు బిట్కాయిన్ని పూర్తిగా ఓనర్షిప్ కలిగి ఉంటారు కాబట్టి దాన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. వెరాజ్ బిట్కాయిన్ ఈటీఎఫ్ వచ్చేసి ఇది ట్రెడిషనల్ బ్రోకరేజెస్లో మీకు అవైలబుల్ ఉంటుంది. లీగలైజ్డ్, బాగా సెక్యూరిటీ ఉండి మీరు బిట్కాయిన్ని కొన్నామన్న భ్రమలో బిట్కాయిన్ని కొంటారు అంతే. దీన్ని మూవ్ చేయలేరు, కావాలంటే అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అండ్ ఒరిజినల్ బిట్కాయిన్ అనేది ఆ పలానా కంపెనీ వాళ్ళు కొని కాయిన్ బేస్ అని చెప్పబడేటువంటి ఒక అప్లికేషన్ని కస్టోడియన్ వాలెట్ కింద వాడుకొని ఈ బిట్కాయిన్ ఈటీఎఫ్ల హిస్టరీ అంతా ఆధారపడి ఉంటుందన్నమాట. థర్డ్ వన్ రెగ్యులేషన్స్. బిట్కాయిన్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ ప్రోడక్ట్ కాబట్టి దీన్ని రెగ్యులేట్ చేయడం చాలా కష్టం. వేరాజ్ ఈటీఎఫ్స్ చూసుకుంటే ఇవి ఒక లీగలైజ్డ్ స్పేస్లో మోర్ సెక్యూర్డ్ వేలో ప్రజెంట్ చేయబడ్డాయి కాబట్టి మీరు ఒక నార్మల్ స్టాక్ మార్కెట్లో షేర్స్ని కొని అమ్మినట్టు మాత్రమే బిట్కాయిన్ ఈటీఎఫ్ని కొంటారు కానీ ఒరిజినల్గా బిట్కాయిన్కి ఉన్న డీసెంట్రలైజ్డ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఏమీ ఉండదన్నమాట. సో ఇవి మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ బిట్కాయిన్ అండ్ బిట్కాయిన్ ఈటీఎఫ్. సో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని క్రేజీ విషయాలు, మార్కెట్లో ఏం నడుస్తుంది బిట్కాయిన్ ఈటీఎఫ్ గురించి, ఎవరెవరు ఏమంటున్నారు అని చెప్పి. సో మైక్రో స్ట్రాటజీ కనుక చూసుకున్నట్టయితే ఒక 91,000 బిట్కాయిన్స్ని కొనుక్కొని దాని ఖజానాలో వేసి లాక్ చేసింది. ఈ కంపెనీ ఎలాంటిదంటే బేసిక్గా ఫ్యూచర్లో బిట్కాయిన్ ఫ్యూచర్ బాగుంటుందని గెస్ చేసి ప్రజెంట్ కొని పెట్టుకుంటుంది అనమాట. ఆ కంపెనీ మైక్రో స్ట్రాటజీ. నెక్స్ట్ వన్ టెస్లా. టెస్లా ఆల్రెడీ $1.9 బిలియన్ ఈ బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేసింది. సో పేపాల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక పేమెంట్స్ గేట్వే అని మీకు అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు ఇది క్రిప్టో కరెన్సీస్ని అలాగే బిట్కాయిన్ని కూడా దాని పేమెంట్ మెథడ్లో ఇంటిగ్రేట్ చేసుకుంది. సో అదేవిధంగా జేపీ మోర్గన్ వచ్చేసి ఈ బిట్కాయిన్కి ఉన్న పాపులారిటీని అర్థం చేసుకొని దానిలో వస్తున్నటువంటి ఏవైతే న్యూస్లని అర్థం చేసుకొని ఇది ఒక ప్రిడిక్షన్ని పాస్ చేసింది. ప్రజెంట్ బిట్కాయిన్ ప్రైస్ $42,000. సో జేపీ మోర్గన్ ప్రెడిక్టెడ్ ప్రైస్ ఫ్యూచర్లో $1,42,000కి రీచ్ అవుతుంది అని చెప్పి. సో ఈ విధంగా మార్కెట్లో కొన్ని క్రేజీ విషయాలు బయటకు వచ్చాయన్నమాట. అండ్ ఇప్పుడు తెలుసుకుందాం యాజ్ ఏ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్గా నాకు బిట్కాయిన్ బెస్టా, బిట్కాయిన్ ఈటీఎఫ్ బెస్టా అన్నది మీకు చెప్తాను సరదాగా.
ఓకే, సో బిట్కాయిన్కి బిట్కాయిన్ ఈటీఎఫ్కి మధ్య ఉన్న తేడా మెయిన్గా వచ్చేసి ఒరిజినల్గా బిట్కాయిన్ని కొనకపోవడం అనేది నాకు అంత మంచి రైట్ చాయిస్గా అనిపించట్లేదు అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీరు బిట్కాయిన్ ఈటీఎఫ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు దీని డీసెంట్రలైజ్డ్ నేచర్ ఏదైతే ఉంటుందో అది మీరు చూడలేరు. అంటే ఇప్పుడు నాకు ఎవరికి ఎప్పుడు ఎలా పంపుకోవాలన్నా నేను పంపగలను. మోర్ ఓవర్ బిట్కాయిన్ అనేది మోర్ చీపర్ దాన్ బిట్కాయిన్ ఈటీఎఫ్ అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే దాని ఫీజెస్ కానీ ఆ ఫీజు ఈ రెగ్యులేషన్స్ ఆ రెగ్యులేషన్స్ అని చెప్పి ఆ బిట్కాయిన్ ప్రైస్ అనేది మీరు కొనేసరికి ఎంత లేదన్నా మీకు ఫీజు ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా బిట్కాయిన్కి బిట్కాయిన్ ఈటీఎఫ్కి మధ్య ఉన్న ఒక క్లాష్ అనమాట. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, బిట్కాయిన్ ఈటీఎఫ్ అనేది ఒక పాపులర్ ప్రోడక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, కానీ అసలు ఈ క్రిప్టో కరెన్సీస్ అంటే తెలియని వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఈటీఎఫ్ఏ బాగా అందంగా కనిపిస్తుంది బిట్కాయిన్ కంటే. ఎందుకంటే మిగతా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ని వాడి డీసెంట్రలైజ్డ్, సెంట్రలైజ్డ్, స్వాపులు ఇవన్నీ ఏంట్రా బాబు, డిజిటల్ వాలెట్లు ఏంటి, ఇవన్నీ అర్థం కావు కదా. సో వాళ్ళకి అది ఈజీ రూట్ అనిపిస్తుంది. జస్ట్ యాప్ ఓపెన్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకొని కొట్టేస్తే డబ్బులు బిట్కాయిన్ ఈటీఎఫ్ వచ్చి అకౌంట్లో పడుతుంది. సో కాబట్టి ఈటీఎఫ్ అనేది చాలా పాపులర్ అవుతుంది. మోర్ ఓవర్ ఇది లీగలైజ్డ్ ఎంటిటీ కాబట్టి మనం వద్దు అనుకున్నా కూడా చాలామంది దీన్ని పాపులర్ చేస్తారు. సో అదొకటి నాకు అనిపించినటువంటి ఒక నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు తెలుసుకుందాం అసలు బిట్కాయిన్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం ఎలారా బాబు. ఫస్ట్ బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు ఒక ఆర్బీఐ ఇష్యూ చేసినటువంటి ఒక స్కీమ్ తెలిసి ఉండాలి. అదే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్, LRS. ఈ రూట్ నుంచి ఏ ఫారిన్ కంట్రీకి అయినా మనం ఒక 7 లక్షల రూపాయలు ఒక సంవత్సరంలో పంపుకోవచ్చు. ఆ రూట్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని అయితే చెప్తుంది ఆర్బీఐ. కానీ మీరు అది ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ మీరు వాడే సెక్యూరిటీస్ ఉంటాయి కదా, ఎస్బీఐ, ఐసిఐసి, వాట్ ఎవర్, అందులోంచి మీకు ఒక ఫారెన్ ఎక్స్చేంజ్ అకౌంట్ ఉండాలి. అందులోంచి మీరు పంపుకుంటే ఎక్స్చేంజ్ ఫీజు ఉంటుంది, ప్లస్ కరెన్సీని కన్వర్ట్ చేసినందుకు ఫీజు ఉంటుంది, ప్లస్ ఈ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఒక 3 సంవత్సరాలు కనుక 36 months కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అప్పుడు మీకు ట్యాక్స్ వచ్చేసి 20% పడుతుంది. ఏదైతే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ టీడీఎస్ ఉందో దాని వాల్యూ అనమాట. దాంతోపాటుగా మీకు బిట్కాయిన్ ఈటీఎఫ్ ఫీజు ఉంటుంది, ఎక్స్చేంజ్ ఫీజు ఉంటుంది, ఒకవేళ మనీని కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఆ కన్వర్షన్ ఫీజు కూడా ఉంటుంది. సో బ్లా 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 ఇలా యాడ్ అయ్యి మీకు కొంచెం అయితే డైరెక్ట్ బిట్కాయిన్ని క్రిప్టో ఎక్స్చేంజెస్లో కొన్నదానికంటే కొంచెం తగ్గుతుంది. ఓకే, అది కూడా లాంగ్ పీరియడ్లో చెప్తున్నాను. వేరాజ్ మీరు ఇండియాలో నార్మల్ క్రిప్టో ఎక్స్చేంజెస్లో బిట్కాయిన్ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే టీసీఎస్ కట్ అవుతుంది, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అది 1%, దాని తర్వాత మీకు ఏదైనా గెయిన్స్ వస్తే 30% అనేది గెయిన్స్ మీద కట్ అవుతుంది అనమాట. సో ఈ ట్యాక్స్ విషయాలు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సింది నా దగ్గర నుంచి కాదు, ఒక ప్రాపర్ ఫినాన్షియల్ అడ్వైజర్ నుంచి. ఎందుకంటే నేను ఫినాన్షియల్ అడ్వైజర్ని కాదు, ఓన్లీ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ని, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక రూట్ ఉంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిన్న నేను ఇండ్ మనీలో నా ఫారిన్ స్టాక్స్ చూసుకుంటున్నప్పుడు అసలు ఈ బిట్కాయిన్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అన్న ఐడియాతో వెతికినప్పుడు నాకు కొన్ని రూట్లు కనిపించాయి. అవే మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి రూట్స్. ఒక 6+ రూట్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ ఈటీఎఫ్స్ని రకరకాల పేరుతో ఇండ్ మనీలో ఆల్రెడీ అమ్ముతున్నారు. సో ఒకటి $20, ఒకటి $60, ఒకటి $90 ఇలా ఎందుకుందా అని చెప్పి నాకు డౌట్ వచ్చినప్పుడు నాకు తెలీదు, బట్ నేను ఊహించుకుంటున్న కాన్సెప్ట్ ఒకటి నా మైండ్లోకి వచ్చింది. అదేంటంటే బిట్కాయిన్ శాట్ అని ఒక ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ రీల్స్లో పోస్ట్ చేశాను. బిట్కాయిన్లో ఉన్న అతి చిన్న ముక్కని బిట్కాయిన్ శాట్ అంటారు. మేబీ వీళ్ళు బిట్కాయిన్లో ఉన్న అతి చిన్న ముక్కల్ని కట్ చేసి ఒక శాట్స్గా ఫామ్ చేసి ఒక్కొక్క శాట్ $20, 2 శాట్స్ $30, $40 అట్లా అమ్ముతున్నారేమో అని నేను భావించాను అనమాట. బట్ ఏదేమైనా కూడా బిట్కాయిన్ డైరెక్ట్గా కొనడం అనేది చీప్ అనిపించింది ఈ బిట్కాయిన్ ఈటీఎఫ్స్ కొనడం కంటే కూడా. ఎందుకంటే ఎంత ముక్క కొంటున్నామో తెలీదు, మన అకౌంట్లోకి ఎంత బిట్కాయిన్ వస్తుందో తెలీదు. అండ్ మోర్ ఓవర్ ఈ ఈటీఎఫ్స్ అనేవి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బిట్కాయిన్ని లాంచ్ చేశారు. సో ఈ ఫస్ట్ బ్యాచ్లో ఎన్నైతే బిట్కాయిన్స్ని ఒరిజినల్గా కొన్నారో దానికి సంబంధించిన ఈటీఎఫ్స్ని వీళ్ళు అమ్ముతున్నారు. ఓకే, సో ఒక్కొక్క కంపెనీ కూడా ఆ బ్యాచెస్ని కొనుక్కొని వాళ్ళకి నచ్చిన విధానంలో ఎన్ని ముక్కలైతే ఒక ఈటీఎఫ్గా భావించి అమ్ముతుందో ఆ విధంగా అమ్ముతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీరు ఇండ్ మనీలో నాలాగే బిట్కాయిన్ ఈటీఎఫ్ని కనుక చూసి కొనాలి అనుకున్నట్లయితే దెర్ ఇస్ అ సింపుల్ వే. ఇండ్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఇండ్ మనీ అనేది బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్, ఫారెన్ స్టాక్స్ కొనుక్కోవచ్చు.
సో ఫారెన్ ఎక్స్చేంజ్ అకౌంట్ని యాక్టివేట్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈజీగా మీరు రూపీస్ని డాలర్స్లోకి కన్వర్ట్ చేసుకొని అక్కడ మీరు ఈ ప్రోడక్ట్స్ని కొనుక్కోవచ్చు. బట్ ఇండ్ మనీలో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఆ డాలర్స్ని రూపీస్లో కన్వర్ట్ చేసి మీరు మీ అకౌంట్స్లోకి తీసేసుకుందాం ఇంకా ఇండ్ మనీ నుంచి కాకుండా అనుకుంటే, అప్పుడు ఫ్లాట్ $5 అనేది దాని ఛార్జెస్ ఉన్నట్టుగా నాకు అర్థమైంది. సో మీకేం తెలుసో, మీకు ఎలాంటి రూట్లు తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ లేదు, నేను ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా వినేసాను అంటే, యూ నీడ్ నాట్ టు లైక్ మై వీడియో. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, keep smiling and take care. This is Sushma signing off today. Bye bye.